నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఈ రోజు నేను మీకు క్యారెట్ రసం చేయబోతున్నానండి. 2 క్యారెట్లు కొంచెం పెద్దవి, 1 పెద్ద టమాటా. నాకు కొంచెం రసమే, చాలా ఎక్కువ అక్కర్లేదు, అందుకని చాలా కొంచెం వేసాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇది ఇంత కొంచెం కందిపప్పు. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో చింతపండు పులుసు కూడా నేను పులుసు తీసేస్తాను, కొంచెం గుల్లగా ఉన్నాయి, బాగుండింది మంచిగా అనుకుంటే అలా వేసేయచ్చు మీరు. ఇప్పుడు దీంట్లోనే సరిపడినంత కారం, ఇలా అన్ని వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి పప్పు వేసాం కనుక ఒక 5-6 విజిల్స్ వచ్చేలా పెట్టుకోవాలి. అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూసారు, ఇలా ఉడికిన దాంట్లో ఈ ముక్కలన్నీ తీసి మనం మిక్సీ పెట్టేద్దాం. పప్పు, టమాటా, క్యారెట్ అన్నీ కూడా మిక్సీ పెట్టేద్దాం. పప్పును కూడా తీసి వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం రసంకి. మీకు ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తూ చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ కొంచెం కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి, కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర. నా దగ్గర కరివేపాకు అయిపోయిందండి ఇప్పుడు, అందుకని వేయట్లేదు, ఉంటే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఇంగువ ప్రతి దాంట్లో బాగుంటుందండి, వంటల్లో కంపల్సరీ వేసుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిది డైజెషన్ విషయంలో. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది ముందు వేసేసుకుందాం. తర్వాత పప్పు అది అంతా క్యారెట్ అది మిక్సీ కొట్టి తెచ్చి వేద్దాం. మనం క్యారెట్, టమాటా, పప్పు పేస్ట్ ఉంది, ఇది ఇందులోకి వేసేసుకోవడమే, మిక్సీ కొట్టి తెచ్చుకుని. లూజుకి సరిపడినంత వాటర్ వేసుకుందాం. రసం కనుక పర్లేదు, ఎక్కువ వేసుకోవచ్చు. పప్పు కొంచెం వేసాకం కనుక చిక్కగా ఉంటుంది ఇది. చూడండి, మనం ఎంత లూజ్గా కావాలో అంత మనం వేసుకోవడమే. అన్నీ వేసేసాం. ఇప్పుడు మనం ఒకటి వేయాలి, అదేంటో చెప్పండి. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది కదా, సాల్ట్. ఇది లేకపోతే ఎంత మంచిగా చేసినా టేస్టే ఉండదు. ఇది వేసేసుకుని కొంచెం మరగనిచ్చి కట్టేసుకోవడమే. ఇలా మరుగుతున్న దాంట్లో కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి. ఇది బాగా మరగాల్సిన అవసరం లేదండి, మనం బాగా ఉడకబెట్టాం కదా. ఇంతేనండి, మన క్యారెట్ రసం రెడీ. ఓకే అండి, బాయ్. క్యారెట్ రసం రెడీ. టేస్టీ క్యారెట్ రసం అండి, తప్పకుండా అందరూ ట్రై